హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మన వీడియో స్పెషల్ వచ్చేసి దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని కాస్త నెయ్యి వేసుకుని తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది. దీనికి కాంబినేషన్గా ఒక ఆమ్లెట్ లేదంటే అప్పడాలు నంచుకుని తినండి, చాలా రుచిగా ఉంటుంది. వేరే కర్రీ కూడా అవసరం లేదు, అన్నం మొత్తం ఈ పచ్చడితోటే తినేస్తారు. ఎలా చేయాలో సింపుల్గా నా స్టైల్లో చూపిస్తాను, వచ్చేసేయండి. ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఒక చిన్న కప్పు వరకు వేరుశెనగ గుళ్ళను వేసుకోండి. అలాగే మీరు తినే కారం బట్టి పచ్చిమిర్చి కూడా వేసుకోండి. నేను ఇక్కడ 15 నుంచి 20 వరకు పచ్చిమిర్చి అనేది తీసుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేసి రెండింటిని మంచిగా వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. వేరుశెనగ గుళ్ళు పచ్చిమిర్చి అనేవి ఇలా మంచిగా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో దొండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని చిన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుని ఒక మీడియం సైజ్ టొమాటోని తీసుకుని ముక్కల కింద కట్ చేసి వేసుకుని కొంచెం పసుపు అలాగే ఒక చిన్న కాడ చింతపండు కాడ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి మగ్గించుకోండి. మనం పసుపు వేయటం వల్ల దొండకాయలు అనేవి త్వరగానే మగ్గిపోతాయండి. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ దొండకాయ అనేది సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా మగ్గించుకోవాలి. దొండకాయ ఇలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళు, పచ్చిమిర్చి, అలాగే మీ రుచి తగినంత ఉప్పు, 1 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 4 నుంచి 5 వరకు వెల్లుల్లి రెబ్బలను వేసుకుని కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. నేను ఇక్కడ వెల్లుల్లి వేసిన క్లిప్ అనేది మిస్ అయిందండి. మీరు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని కొంచెం మెత్తగా బ్లెండ్ చేసుకోండి. అది బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే మగ్గిచ్చి పక్కన పెట్టుకున్నామో దొండకాయ టొమాటో ముక్కలు అవి వాటిని కూడా యాడ్ చేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకుని కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఏదైతే కడాయి తీసుకున్నామో ఆ కడాయిలో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కొంచెం ధనియాలు అనేది మా ఇంట్లో వాడతారండి. మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేదంటే అది మీ ఆప్షన్. అలాగే ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి మంచిగా తాలింపు వేయించుకోండి. తాలింపు వేగిన తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో పచ్చడి, ఆ పచ్చడిని కూడా ఇందులో వేసి 1 నిమిషం పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మన దొండకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. మీ దగ్గర రోల్ ఉంటే మీరు రోట్లో కూడా దంచుకోండి, చాలా రుచిగా ఉంటుంది. అంతే ఈ వీడియో. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.